హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ హిస్టరీకి సంబంధించి ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అంటే చరిత్ర పూర్వయుగం అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆంధ్రాలో ఏ ఏరియాస్లో ఉండింది, ఏ ఏజెస్లో ఆంధ్ర ఎలా ఉండింది అన్నది డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే యూపీఎస్సీ కొత్త బ్యాచెస్లో స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ. జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ ఆల్రెడీ June 1 నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే దీని కోర్స్ ఫీ వచ్చేసి 45,000 ఉండింది యాక్చువల్గా, కానీ మీకు డిస్కౌంట్లో 30,000కే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ కోర్స్ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు ఇస్తారు. అండ్ దట్టు మీరు ఈ 30,000 కూడా అట్ ఏ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఈ ఆఫర్ మీకు 15th June వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంది. సో హరీ అప్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ దిస్ కోర్స్. అండ్ మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. అండ్ యూపీఎస్సీ వాల్యూ యాడెడ్ ప్యాక్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. యూపీఎస్సీ వాల్యూ యాడెడ్ ప్యాక్లో టోటల్ 7 కోర్సెస్ ఉన్నాయి మీకు. CSAT, NCERT ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్కి సంబంధించిన ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్, మ్యాప్ పాయింటింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా యూపీఎస్సీ వాల్యూ యాడెడ్ ప్యాక్లో మీకు ఈ 7 కోర్సెస్ యాక్చువల్గా 35,000 రూపీస్ వర్త్ ఇవి, కానీ మీకు అది డిస్కౌంట్లో 20,000 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది కూడా మీరు అట్ ఏ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు తీసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఎవ్రీ టైమ్ మీకు అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ఏమైనా చేంజెస్ వస్తున్నా ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనలైజ్ చేయడము, ఆన్సర్ రైటింగ్ మీతో ఎప్పటికీ చేయించడము టిల్ యూ క్రాక్ యూపీఎస్సీ ఇది ఉంటుంది మీకు. అండ్ దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ ద సేమ్ నెంబర్. అండ్ వన్ మోర్ థింగ్, ఆప్షనల్ ఇన్ఫినిటీ గురించి వస్తే మనకి ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఆఫర్ చేస్తున్న ఆప్షనల్స్ ఏంటంటే PSIR, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. సో ఈ ఆప్షనల్స్ అన్నీ రికార్డెడ్ క్లాసెస్లో ఉంటాయి అండ్ లైవ్ అండ్ రికార్డెడ్ సెషన్స్ రెండు ఉంటాయి. రికార్డెడ్ క్లాసెస్ కావాలంటే మీకు 20,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. లైవ్ అండ్ రికార్డెడ్ అయితే 25,000 పడుతుంది. అండ్ ఇవి కూడా మీరు అట్ ఎ టైం పే చేయనక్కర్లేదు. సో మీకు ఈఎంఐ ఆప్షన్ ద్వారా 5,000 పర్ మంత్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ కూడా మీకు ఆప్షనల్ ఇన్ఫినిటీ కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఆల్ ద 3 కోర్సెస్ ఆర్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అండ్ ఈ ఫీజ్ అనేది ఏదైతే ఉందో ఈ డిస్కౌంట్ రేట్కి ఇచ్చే ఫీజు 15th June వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంది. సో ఈలోపు మీరు ఈ కోర్సెస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్ డెమో వీడియోస్ ఆర్ any clarifications of any doubts you can contact the number or else you can go through the website ltxclasses.com. okay, సో ఇప్పుడు మనము ఏపీ హిస్టరీకి సంబంధించి పూర్వ చరిత్ర, ఓకే, పూర్వ చరిత్ర అంటే ప్రీ హిస్టారిక్ ఏజ్ ఎలా ఉండింది ఆంధ్రాలో. ఓకే, వీఆర్ జస్ట్ లిమిటింగ్ టు ఆంధ్ర, ఎందుకంటే ఇది ఏపీ హిస్టరీకి సంబంధించిన టాపిక్ కాబట్టి ఆంధ్రాలో పూర్వ చరిత్ర ఎలా ఉండింది అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇండియాలో ఫస్ట్ టైం 1842లో రాయచూర్ జిల్లాలోని లింగ్షుగర్ అనే చోట మెడోస్ టైలర్ అనే అతను తొలి మానవుని రాతి గొడ్డలి కనుక్కున్నాడు. ఓకే, అంటే ప్రీ హిస్టారిక్ మ్యాన్కి సంబంధించిన రాతి గొడ్డలిని ఫస్ట్ ఇండియాలో ఎక్కడ కనుక్కున్నారు? రాయచూర్ జిల్లాలోని లింగ్షుగర్ అనే చోట 1842లో మెడోస్ టైలర్ అనే అతను కనుక్కోవడం జరిగిందనమాట. అదే ఇంక ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్టార్ట్ చేసే కన్నా ముందు మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పాలంటే ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అనే టాపిక్ నుంచి మనకి ఏపీపీఎస్సీ Group 2 మెయిన్స్కి ఖచ్చితంగా దీని నుండి 2 క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. 2 క్వశ్చన్స్ కోసం ఎంత అంటే మనకి చాలా లిమిటెడ్ సిలబస్ అనమాట. అంటే ఈ పర్టికులర్ చాప్టర్ చాలా కొంచెం ఉంటుంది, బట్ ఈ కొంచెం మీరు బై హార్ట్ చేయగలిగితే కనుక 2 క్వశ్చన్స్ని మీరు ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఈ 2 క్వశ్చన్స్లో ఎక్కువగా ఏం అడుగుతారు అనంటే ఆంధ్రాలో పరిశోధనలు జరిపిన వాళ్ళ గురించి అండ్ వాళ్ళ యొక్క ఫైండింగ్స్ గురించి అడుగుతారు క్వశ్చన్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆంధ్రాలో పరిశోధనలు జరిపిన వాళ్ళు ఎవరు అనేది చూసినట్టయితే బ్రూస్ ఫ్రూట్ అనే అతను, కాప్లిన్ బ్రౌన్, మెడోస్ టైలర్, PT శ్రీనివాస అయ్యంగార్, డాక్టర్ BR సుబ్రహ్మణ్యం అండ్ డాక్టర్ P సుబ్రహ్మణ్యాచారి. వీళ్ళు ఇంపార్టెంట్ ఆర్కియాలజిస్ట్స్ ఎవరైతే ఆంధ్రాలో పరిశోధనలు జరిపారో హిస్టారియన్స్ వాళ్ళనమాట. ఇప్పుడు ఆంధ్రాలో బ్రూస్ ఫ్రూట్ యొక్క పరిశోధనలు గురించి మనం కొన్ని డిస్కస్ చేద్దాం. ఇతను చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈయన పరిశోధనలు ఆంధ్రాలో ఎక్కడెక్కడ చేశాడు, ఏమేం కనుక్కున్నాడు అనేవి చూద్దాము. ఈయన ఆంధ్రాలో ఆద్యుడు. దేనికి ఆద్యుడు? ఈ ఎక్స్కవేషన్స్కి. ఓకే, ఆర్కియలాజికల్ సర్వేస్ చేయడంలో, ఎక్స్కవేషన్స్ చేయడంలో ఆంధ్రాలో ఆద్యుడు ఎవరు అంటే బ్రూస్ ఫ్రూట్ అనమాట.
అండ్ ఇతను 1892లో, ఇండియాలో ఫస్ట్ టైం ఎప్పుడన్నాం 1842లో, అది జరిగిన తర్వాత 50 ఇయర్స్కి ఇతను 1892లో కర్నూలు జిల్లా బిల్లసొర్గం గుహల్లో పరిశోధనలు జరిపాడు. ఇక్కడ బ్రూస్వుడ్ ఇట్లా వీళ్ళ పేరు అండ్ రిలేటెడ్ ప్లేస్ ఏది, అంటే వీళ్ళు పరిశోధనలు జరిపిన ఏరియా ఏది, ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఓకేనా. సో బిల్లసొర్గం గుహల్లో పరిశోధనలు జరిపిన ఆయన ఎవరు అంటే బ్రూస్వుడ్ అనమాట. ఇతను కర్నూలు జిల్లాలో 1892లో బిల్లసొర్గం గుహలు అని అంటారు. బిల్లస్వర్గం అదే బిల్లసొర్గం అని కూడా అంటారు. ఈ గుహల్లో పరిశోధనలు జరిపాడు. అక్కడ ఈయన ఏం కనుక్కున్నాడు అంటే ఇక్కడ ఉత్తర ప్రాచీన శిలాయుగానికి చెందిన జంతు అస్థిపంజర అవశేషాలు ఇక్కడ ఈయన కనుక్కోవడం జరిగింది. ఏ టైం పీరియడ్కి చెందినవి? ఉత్తర ప్రాచీన శిలాయుగం టైంకి చెందిన జంతు అస్థిపంజర అవశేషాలు అంటే స్కెలిటల్ రిమైన్స్ని అనిమల్ స్కెలిటల్ రిమైన్స్ని ఇతను బిల్లసొర్గం గుహల్లో కనుక్కోవడం జరిగింది ఇన్ 1892. అండ్ అంతేకాకుండా ఇంకా నెల్లూరు జిల్లాలో ఈయన జరిపిన పరిశోధనల ద్వారా స్ఫటికరాతి పరికరాలు, ఓకే, స్ఫటికరాయి అంటారు కదా, స్ఫటికరాతికి సంబంధించిన దాంతో చేసిన పరికరాలను కనుక్కున్నాడు. అండ్ గుంటూరు జిల్లాలో వడ్డెమానుకొండ అని ఉంది, దీన్నే వర్ధమానపురం అని కూడా అంటారు. వడ్డెమానుకొండ అయింది. అక్కడ ప్రాచీన కాలానికి చెందిన రాతి గొడ్డల్ని కనుక్కోవడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఫ్రాంకీ మ్యాన్లే అనే ఆయన చేసిన పరిశోధనల ద్వారా ఏమేం కనుక్కున్నాడు అంటే పెన్నా నది దగ్గర ఇతను పరిశోధనలు చేశాడు. అండ్ అక్కడ పాలియోలిథిక్ ఏజ్కి చెందిన కొన్ని రిమైన్స్ ఈ ఫ్రాంకీ మ్యాన్లేకి దొరికాయి. నెక్స్ట్ ఆర్ సుబ్రహ్మణ్యం అనే ఆయన ఎక్కడ పరిశోధనలు చేశాడు అంటే నాగార్జునకొండలో పరిశోధనలు చేశాడు. అండ్ కృష్ణా జిల్లా ఉస్తవల్లి అనే చోట ఒకే ఒక్క చోట ప్రీ హిస్టారిక్ ఏజ్ అవశేషాలు బయటపడడం జరిగింది ఆర్ సుబ్రహ్మణ్యం గారి పరిశోధనల్లో. ఓకే. సో అసలు ఇప్పుడు ఈ ప్రీ హిస్టారిక్ ఏజ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం పరిశోధకులు వాళ్ళ ఏరియాస్ చూసాం కదా. ఇప్పుడు ప్రీ హిస్టారిక్ ఏజ్ని అసలు ఎన్ని కేటగిరీస్గా మనం డివైడ్ చేసి చదువుతాము ఈ ప్రీ హిస్టారిక్ ఏజ్ని అనేది చూద్దాం. ప్రీ హిస్టారిక్ ఏజ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 categories: పాలియోలిథిక్ ఏజ్, మెసోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్, చాల్కోలిథిక్ ఏజ్. పాలియోలిథిక్ ఏజ్ అంటే 3 lakh BC నుండి 50,000 BC వరకు పాలియోలిథిక్ ఏజ్ అని అంటాము. మెసోలిథిక్ ఏజ్ అంటే 50,000 BC నుంచి 25,000 BC వరకు మెసోలిథిక్ ఏజ్ అని, 25,000 BC టు 5,000 BCని నియోలిథిక్ ఏజ్ అని, అండ్ 5,000 BC టు 600 BCని చాల్కోలిథిక్ ఏజ్ అని అంటాము. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈ చాల్కోలిథిక్ ఏజ్ కిందకి వెళ్తుంది కదా. సో నియోలిథిక్లోనే చాల్కోలిథిక్ అనేది ఒక సబ్ కేటగిరీ లాగా చెప్తూ ఉంటారు, లేదా దీన్ని సపరేట్ ఏజ్గా కూడా మనము కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఇవి 4ని ప్రీ హిస్టారిక్ ఏజ్లో భాగంగా మనం డిస్కస్ చేస్తాం. ఈ 4ని ప్రీ హిస్టారిక్ ఏజ్ అంటాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి ఉండేదాన్ని ఏమంటామంటే హిస్టరీ అప్పుడు మొదలైంది, అంతకు ముందు ఉన్నదంతా దీన్ని పూర్వ చరిత్ర ప్రీ హిస్టారిక్ ఏజ్ అని చెప్పి అంటారనమాట. సో ఇప్పుడు దాంట్లో ఫస్ట్ మనం పాలియోలిథిక్ ఏజ్ చూద్దాం. దీన్నే ప్రాచీన శిలాయుగం అని అంటారు. ఓకే. ప్రాచీన శిలాయుగం. ఈ ప్రాచీన శిలాయుగంలో ఏముంది అంటే లైక్ అసలు దీని ఇంపార్టెన్స్ లోహ పరిజ్ఞానం లేని కాలాన్ని శిలాయుగం అని అంటారు. అంటే మెటల్స్ గురించి వాళ్ళకి అసలు ఏ ఐడియా లేదు, ఓన్లీ స్టోన్ ఏజ్ అనమాట. ఓకే. లోహ పరిజ్ఞానం లేని టైంని ఏమంటాము? శిలాయుగం అని అంటారు. ఆ శిలాయుగంలో ఫస్ట్ ఇది ప్రాచీన శిలాయుగం. ప్రాచీన శిలాయుగమే మళ్ళీ 3 కేటగిరీలుగా డివైడ్ చేశాము. ఓకే. పాలియోలిథిక్ ఏజ్ ఇస్ డివైడెడ్ అగైన్ ఇంటూ 3 categories అనమాట. ఏంటి ఆ 3 categories అని అంటే పూర్వ ప్రాచీన శిలాయుగం, మధ్య ప్రాచీన శిలాయుగం, ఉత్తర ప్రాచీన శిలాయుగం. అంటే మళ్ళీ దీన్ని టైం పీరియడ్ వైజ్ అంటే పూర్వ ప్రాచీన శిలాయుగం అని, మధ్య ప్రాచీన, ఉత్తర ప్రాచీన అంటే ఇది లేటర్ అన్నట్టు అనమాట. సో ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, బిల్లసొర్గం గుహల్లో ఇక్కడ 1892 కర్నూలు జిల్లా బిల్లసొర్గం గుహల్లో ఉత్తర ప్రాచీన శిలాయుగం అని చెప్పి, అంటే పాలియోలిథిక్ ఏజ్లోనే మళ్ళీ లేటర్ పాలియోలిథిక్ అన్నట్టు అనమాట. సో ఉత్తర ప్రాచీన శిలాయుగానికి కాలానికి చెందినవి దొరికాయి అని. సో ఇప్పుడు మనం మళ్ళీ ప్రాచీన శిలాయుగం అనే ఫస్ట్ కేటగిరీ దాంట్లో మళ్ళీ మనం పూర్వ ప్రాచీన శిలాయుగం గురించి ఇప్పుడు చూద్దాం. మానవులు వాళ్ళ రక్త సంబంధీకులు కలిసి ఒకే గ్రూప్గా ఉండేవారు. దానిని కుదురు అని అంటారు. అంటే మనుషులు వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ అందరూ కలిపి ఒక గ్రూప్గా ఒక చోట ఉండేవాళ్ళు. దాన్ని ఏమంటారంటే కుదురు అని అంటారనమాట. కుదురుగా ఉండడం అంటారు చూడండి, అది ఇప్పుడు మేబీ దీని నుంచే వచ్చిందచ్చు.
అంటే అందరూ కదలకుండా ఒకే చోట ఉండండి, ఒకే చోట కూర్చోండి అట్లా అంటాం కదా, మేబీ దీని నుండే వచ్చిండొచ్చు అని అనిపిస్తుంది. మానవులు వాళ్ళ రక్త సంబంధికులు, ఓకే, అంటే కిన్ గ్రూప్ అంతా కలిపి, వాళ్ళ రిలేటివ్స్ అంతా కలిపి ఒకే గ్రూప్గా ఉండేవాళ్ళు. దాన్ని కుదురు అని అంటారు. పూర్వ ప్రాచీన శిలాయుగంలో వాళ్ళు అలా ఉండేవాళ్ళు అనమాట. అండ్ వాళ్ళ వృత్తి ఏది అంటే వేట. ఎక్కువగా మనకి ఆక్యుపేషన్సే అడుగుతుంటారు. ఆక్యుపేషన్స్ వాళ్ళ దగ్గర ఉన్న టూల్స్ అట్లాంటి వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి. సో వాళ్ళ చీఫ్ ఆక్యుపేషన్ ఏది అంటే హంటింగ్, వేట. అండ్ ఆ టైంలో పరికరాలు దేంతో తయారు చేసినవి? గులకరాళ్లతో తయారు చేసినవి, అంటే పెబల్ టూల్స్ అనమాట. గులకరాళ్లతో తయారు చేసిన పరికరాలను వాడేవాళ్ళు పూర్వ ప్రాచీన శిలాయుగం వాళ్ళు. ఏవేవి? గొడ్డలి, పలుగు, సుత్తి, గీకుడు రాళ్ళు, ఇట్లాంటివి వాళ్ళకి తెలిసిన పరికరాలు ఆ టైంలో. అండ్ నదుల దగ్గర రాతితో చేసినవి కొన్ని ఉన్నాయి, అండ్ వేరే రాతితో చేసినవి పరికరాలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. పరికరాలు ఎలా ఉండేవి, ఎలా డివైడ్ చేయొచ్చు అంటే 2 కేటగిరీలుగా. నదుల దగ్గర దొరికిన రాతితో చేసేవి కొన్ని పరికరాలు అయితే, నదుల దగ్గర కాకుండా వేరే రాతితో చేసిన పరికరాలు కొన్ని దొరికాయి. సో ఇట్లా రకరకాల పరికరాలు వాళ్ళు చేసుకునేవాళ్ళు. అండ్ ఈ కాలం మానవుల్ని ఏమని పిలుస్తారు అంటే నీగ్రిటోస్ అని అంటారు. ఏమని అంటారంటే ఈ కాలం మానవుల్ని నీగ్రిటోస్ అంటారు. నీగ్రిటోస్ అనే మానవులు ఏ యుగానికి చెందిన వాళ్ళు? పూర్వ ప్రాచీన శిలాయుగం. ప్రాచీన శిలాయుగంలో మళ్ళీ పూర్వ ప్రాచీన శిలాయుగానికి చెందిన వాళ్ళని నీగ్రిటోస్ అని అంటారు. అండ్ ఈ కాలం పరికరాలు రాబర్ట్ బ్రూస్ఫుట్ ఆంధ్రాలో ఎక్కడెక్కడ కనుగొన్నాడు అని అడుగుతారు. అనంతపూర్, కడప, కర్నూలు, ప్రకాశం. ఓకే, అనంతపూర్, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో రాబర్ట్ బ్రూస్ఫుట్ ఈ పూర్వ ప్రాచీన శిలాయుగానికి చెందిన పరికరాలను ఈయన కనుక్కోవడం జరిగింది. అండ్ ముఖ్యమైన స్థావరాలు ఏవి? ఈ కాలానికి చెందిన ముఖ్యమైన స్థావరాలు ప్లేసెస్ ఏవి అంటే చిత్తూరు జిల్లాలో రాళ్ల కాలువ, వెదుళ్ళ చెరువు. తిరుపతి జిల్లాలో గుడిమల్లం, రేణిగుంట, వెంకటగిరి. గుడిమల్లం మనకు చాలా ఫేమస్ కదా, ఇది ఓల్డెస్ట్ శివ టెంపుల్ ఉంది గుడిమల్లంలో. అండ్ కడప జిల్లాలో సరస్వతిపల్లె, సగిలేరు అనే 2 ప్లేసెస్. అన్నమయ్య జిల్లాలోని తంబళ్ళపల్లె, అనంతపూర్లోని గుంతకల్లు, విసనకల్లు, కర్నూలు జిల్లా వీరాపురం, సంగమేశ్వరం, నంద్యాలలోని డోన్, బెతంచెర్ల, అండ్ ప్రకాశంలోని గిద్దలూరు, దోర్నాల, ఎర్రగొండపాలెం, రాచర్ల, పల్నాడులోని కారంపూడి, నాగార్జునకొండ, చేజర్ల, నాగులేరు, కృష్ణా జిల్లాలోని ఉస్తనపల్లి, విశాఖపట్నంలోని వరానది. ఈ ఏరియాస్లో పూర్వ ప్రాచీన శిలాయుగానికి చెందిన రిమైన్స్ కొన్ని మనకు దొరకడం జరిగింది. దాన్ని బట్టి ఇవన్నీ ఆ కాలం నాటి స్థావరాలు. అప్పుడు ఈ నీగ్రిటోస్ అనే జాతికి చెందిన మానవులు వాళ్ళ రక్త సంబంధికులు అందరూ కలిసి కుదురు అనే దాన్ని కుదురుగా లైక్ అంటే ఒక గ్రూప్గా ఇక్కడ ఉండేవాళ్ళు అని చెప్పి మనకి పరిశోధనల ద్వారా తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ మధ్య ప్రాచీన శిలాయుగానికి వద్దాం. అంటే పాలియోలిథిక్లోనే మిడిల్ పాలియోలిథిక్ ఏజ్. ఇక్కడ వచ్చిన మార్పు ఏంటి అని అంటే ఇందాక గులకరాళ్లతో చేసిన పరికరాలు అన్నాం కదా, మరి ఇప్పుడు ఏం పరికరాలు? క్వార్ట్జైట్, చెర్ట్, జస్టర్, వీటితో చేసిన ఈ రాళ్లతో చేసిన పరికరాలను వాడడం మొదలుపెట్టారు. వీటినే పెచ్చుల పరిశ్రమ అని కూడా అంటారనమాట. అండ్ ఈ కాలానికి చెందిన ప్లేసెస్ ఏవి అని అంటే నెల్లూరులోని స్వర్ణముఖి నది, విశాఖపట్నానికి చెందిన ఎర్రకంకర మండలం, చిత్తూరు జిల్లా వెదుళ్ళ చెరువు, రాళ్లకాల్వ, తిరుపతి రేణిగుంట, కడపలోని సగిలేరు. ఇక్కడ మీరు చూసినట్టయితే కామన్గా కూడా ఉంటాయి మనకి పూర్వ ప్రాచీన శిలాయుగంలోవి, మధ్య ప్రాచీన శిలాయుగంలోవి. అంటే అవి నెక్స్ట్ ఏజ్లో కూడా కంటిన్యూ అయ్యాయి అని అర్థం అనమాట. నెక్స్ట్ ఉత్తర ప్రాచీన శిలాయుగంలో బ్లేడ్, బ్యూరిన్ పరిశ్రమ, ఎముకల పరిశ్రమ ఇవన్నీ స్టార్ట్ అయిందనమాట. ఐవరీవి ఇవన్నీ మొదలయ్యాయి. అండ్ ఈ ఉత్తర ప్రాచీన శిలాయుగానికి చెందిన ప్లేసెస్ కర్నూలు జిల్లా ఫస్ట్. కర్నూలు జిల్లాలో మచ్చట్ల చింతమాను గవి అనుంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ గుర్రపు నాడ ఆకారానికి చెందిన బ్లేడ్లు దొరికాయి. అంతేకాకుండా బిల్లస్వర్గం గుహల్లో తలలు లేని జంతువుల స్కెలిటన్స్, ఇందాక చెప్పుకున్నాం కదా ఉత్తర ప్రాచీన శిలాయుగానికి చెందిన అనిమల్ స్కెలిటల్ రిమైన్స్ దొరికాయి అని చెప్పి. ఆ జంతువులు ఏవేవి అని అంటే ఎలుగుబంటివి, పులివి, కుందేలు, పంది, జింక, గాడిద, వీటన్నిటి స్కెలిటన్స్ అక్కడ దొరికాయి. అంటే ఆ టైంలో ఇవన్నీ వాళ్ళు హంటింగ్ చేసేవాళ్ళు అనేది మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ ఎర్రగొండపాలెంలో ఏం దొరికింది? ఎర్రగొండపాలెం అనేది ప్రకాశం కిందికి వస్తుంది. ఇక్కడ క్వార్ట్జైట్ రాతితో తయారు చేసిన బ్లేడ్స్ దొరికాయి. అండ్ గుంతకల్లులో ఎముకలతో చేసిన పరికరాలు దొరికాయి. అండ్ చిత్తూరు జిల్లా నల్లగుండ్లలో బ్లేడ్లు, బ్యూరిన్లు దొరికాయి అన్నమాట. ఓకే, ఇది ఉత్తర ప్రాచీన శిలాయుగం.
దాంతో పాలియోలిథిక్ ఏజ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మెసోలిథిక్ ఏజ్ విషయానికి వస్తే మెసోలిథిక్ ఏజ్లో 50,000 BC టు 25,000 BC కదా ఇది. ఇక్కడ పరికరాలలో మార్పులు వచ్చాయి అండ్ కొద్దిగా మనుషులకి ఆలోచన పరిజ్ఞానం పెరిగింది. మానవుడిలో ఏమొచ్చింది? మెసోలిథిక్ ఏజ్ వచ్చేసరికి ఆలోచన పరిజ్ఞానం పెరిగిందనమాట. అండ్ అప్పటి నుండి వచ్చిన వాళ్ళనే హోమోసెపియన్స్ అని అంటారు. పేలియోలిథిక్ ఏజ్లో ఉన్న వాళ్ళని నీగ్రిటోస్ అంటారు కదా, ఇక్కడ ఈ జాతిని ఏమంటారు? హోమోసెపియన్స్ అనే జాతి ఆవిర్భావం జరిగింది. అండ్ హోలోసీన్ పీరియడ్ కూడా మొదలైంది. హోలోసీన్ పీరియడ్ మొదలైంది కాబట్టి మేజర్ చేంజెస్ వచ్చాయన్నమాట. అండ్ పరికరాలు చాలా చిన్నగా తయారు చేసేవాళ్ళు. అండ్ ఈ పరికరాలను వేటితో తయారు చేసేవాళ్ళు? దే ఆర్ మేడప్ ఆఫ్ క్వార్ట్జైట్, చెర్ట్, జాస్పర్. ఇందాక చెప్పుకున్నాం కదా, వీటితోటి తయారు చేసిన పరికరాలను వాడేవాళ్ళు. చిన్న చిన్న పరికరాలు చేసేవాళ్ళు కాబట్టి ఈ మెసోలిథిక్ ఏజ్నే మైక్రోలిథిక్ ఏజ్ అని కూడా అంటారు. సింపుల్గా క్వశ్చన్ ఇవ్వాలనుకుంటే ఏ ఏజ్ని మైక్రోలిథిక్ ఏజ్ అని కూడా అంటారనొచ్చు? మెసోలిథిక్ ఏజ్ని. అండ్ తొలిసారి యుద్ధాలు జరిగింది కూడా ఈ యుగంలోనే. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అసలు యుద్ధము అనే కాన్సెప్ట్ మొదలైండేది ప్రీ హిస్టారిక్ ఏజ్లోనే ఉంది. ఇది నాట్ న్యూ ఫర్ హిస్టరీ అనమాట. చరిత్ర చూసుకుంటే యుద్ధాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి? పూర్వ చరిత్ర యుగంలోని మెసోలిథిక్ పీరియడ్ నుండే యుద్ధాలు అనేవి మొదలయ్యాయి. అండ్ ఆంధ్ర విషయానికి వస్తే ఆంధ్రాలో ఈ కాలం పరికరాలను కనుక్కున్నది ఎవరంటే బ్రూస్ ఫుట్. ఎక్కడ కనుక్కున్నాడు? నెల్లూరు జిల్లాలోని మున్నేరు లోయలో కనుక్కున్నాడు. మున్నేరు రివర్ లోయల్లో కనుక్కోవడం జరిగింది. అండ్ దాంతోపాటు గిద్దలూరు, చింతమానుగవి, నాగార్జున సాగర్లో కూడా ఈ కాలం నాటి పరికరాలు దొరికాయి. ఇంక ఈ కాలంలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకేమున్నాయి అని అంటే కృత్రిమ గృహ నిర్మాణం ఈ ఏజ్లోనే స్టార్ట్ అయింది. అంటే ఇళ్ళ లాంటివి కట్టడం జరిగింది. తర్వాత ఇంకా వెరీ ఇంపార్టెంట్ చూడండి, అవుట్ ఆఫ్ హ్యాండ్ చేతితో చేసిన కుండల తయారీ కూడా ఈ ఏజ్లోనే మొదలైంది. పాటరీ స్టార్టెడ్ డ్యూరింగ్ మెసోలిథిక్ ఏజ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ పశుపోషణ కూడా మొదలైంది. పశుపోషణ అంటే ఏమంటాం మనము? యానిమల్ హస్బెండరీ కదా. సో అది కూడా స్టార్ట్ అయింది. డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్. వేటిని గొర్రెలు, మేకలు, ఆవులను పోషించేవాళ్ళు వీళ్ళు. అండ్ ఈ రాక్ పెయింటింగ్స్ అంటాం కదా, మనకి కేవ్స్లో కనపడతాయి. ఆ రాక్ పెయింటింగ్స్ మొదలైంది కూడా మెసోలిథిక్ పీరియడ్లోనే. ఆంధ్రాలో ఎక్కడెక్కడ చూడొచ్చు మనం ఆ రాక్ పెయింటింగ్స్ని అని అంటే బొర్రా కేవ్స్, అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన బొర్రా కేవ్స్లో చూడొచ్చు. అండ్ కర్నూలులోని కేతవరంలో కూడా చూడొచ్చు. అండ్ ఈ రాక్ పెయింటింగ్స్లో కలర్స్ని కూడా వాడేవాళ్ళు. అయితే కలర్ అనాలి, కలర్స్ అనకూడదు. కలర్ని కూడా వాడేవాళ్ళు. ఏ కలర్ని వాడేవాళ్ళు అంటే ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. అండ్ ఈ రాక్ పెయింటింగ్స్లో ఎక్కువగా గీసిన జంతువు ఏ జంతువు బొమ్మ గీసారంటే జింక బొమ్మ గీయడం జరిగింది. అండ్ దాంతోపాటు నక్క, తాబేలు, కుందేలు బొమ్మలు కూడా ఉన్నాయి, కానీ ఎక్కువగా గీసిన బొమ్మ అయితే జింక బొమ్మ. ఓకే. అండ్ కర్నూలు జిల్లాలోని కాల్వబుగ్గ, పులిచెర్ల ఇక్కడ పెయింటింగ్స్ ఎక్కువగా దొరికాయి ఈ కాలం నాటివి. నెక్స్ట్ నియోలిథిక్ ఏజ్. ఇది 25,000 BC నుంచి 5,000 BC వరకు ఉంది అని చెప్పుకున్నాం కదా. అండ్ ఇక్కడ ఎలా ఉన్నింది వాళ్ళ లైఫ్ స్టైల్, మనుషుల లైఫ్ స్టైల్ ఎలా ఉన్నింది అంటే ఫుడ్ గ్యాదరర్స్గా ఉన్నవాళ్ళు అప్పటి వరకు అంటే మెసోలిథిక్ వరకు ఫుడ్ గ్యాదరర్స్గా మాత్రమే ఉన్న వీళ్ళు ఫుడ్ ప్రొడ్యూసర్స్ అయ్యారు. అంటే అగ్రికల్చర్ అన్నది స్టార్ట్ అయింది ఫ్రమ్ నియోలిథిక్ ఏజ్ అని చెప్పచ్చు అనమాట. సో అదే సెకండ్ పాయింట్ అవుతుంది. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి? పశువుల్ని పెంచడం అంటే డొమెస్టికేషన్ మొదలైంది, ఆల్రెడీ ఉంది, దట్ ఇట్ కంటిన్యూడ్. అండ్ వీల్ వాజ్ ఇన్వెంటెడ్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఇందాక మనము పాటరీ స్టార్ట్ అయింది మెసోలిథిక్ పీరియడ్లో అన్నాము, కానీ అది మేడ్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అన్నాం. కానీ ఇక్కడ వీల్, చక్రం కనిపెట్టింది ఎప్పుడు? నియోలిథిక్ ఏజ్లో అనమాట. అండ్ రాతి విగ్రహాల తయారీ మొదలైంది కూడా నియోలిథిక్ ఏజ్లోనే. అండ్ స్థిర నివాసాలు అంటే సంచార జీవితం, మైగ్రేషన్ అనేది లైక్ నొమాడిక్ లైఫ్, మైగ్రేషన్ కాదు నొమాడిక్ లైఫ్ అంటారు కదా, ఆ నొమాడిక్ లైఫ్ అనేది ఎండ్ అయిపోయి సంచార జీవితాన్ని ఆపేసి ఒక స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని బ్రతకడం అనేది నేర్చుకున్నది మనుషులు నియోలిథిక్ ఏజ్ నుండి. ఓకే. అండ్ ఈ స్థిర నివాసాలు ఎలా ఉండేవి అని అంటే వలయాకారపు ఇల్లు, ఇట్లా రౌండ్గా ఉండే ఇళ్లను కట్టుకునేవాళ్ళు. అండ్ ఇవి ఆంధ్ర జిల్లాలో మనం ఎక్కడ చూడొచ్చు, ఆంధ్ర స్టేట్లో మనం ఎక్కడ చూడొచ్చు అని అంటే అనంతపురం జిల్లాలోని హులికల్లు, లత్తవరం అనే చోట, అండ్ మహబూబ్ నగర్ జిల్లాలోని చినమారూరు. ఇక్కడ మనకి ఈ రాతి
ఈ వలయాకారపు ఇళ్ళు మనకి కనపడతాయి, నియోలిథిక్ ఏజ్కి చెందినవి. అండ్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి దగ్గర గండ్లూరు అనే ఊర్లో ఒక పెద్ద రాతి కింద గుహలలాగా 8 ఇళ్ళు దొరికాయి అన్నమాట. ఒకటే చోట అట్ ఏ టైమ్ 8 హౌసెస్ దొరికాయి. అండ్ వీటిల్లో ఒక బేబీ స్కెలిటన్ కూడా దొరికింది అని అంటే దాన్ని బట్టి, అంటే ఇక్కడ ఇళ్లల్లో స్కెలిటన్ దొరికింది, దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది, ఇళ్లలో సమాధి చేసే ఆచారము నియోలిథిక్ ఏజ్కి చెందిన మనుషులకి ఉండేది అని చెప్పి తెలుస్తుంది. ఓకే, అది మనకి గుంటూరు జిల్లా సత్తెనపల్లి దగ్గర దొరికినాయన్నమాట ఇట్లాంటివి. అండ్ నెక్స్ట్ బ్రూస్ఫుట్ పరిశోధనల ప్రకారము అనంతపూర్లో 25 జనావాసాలను కనుక్కున్నాడు. 25 చోట్ల వీళ్ళు ఉన్న ఆవాసాలు అంటే ఏంటి, లైక్ ప్లేసెస్ అన్నమాట, అక్కడ కనుక్కున్నాడు. అండ్ ఇతను ఈ యుగాన్ని గార్డెన్ చైల్డ్ సివిలైజేషన్గా పిలిచాడు. బ్రూస్ఫుట్ ఏ యుగాన్ని గార్డెన్ చైల్డ్ సివిలైజేషన్ అని అన్నాడు, నియోలిథిక్ ఏజ్ని అనడం జరిగిందనమాట. అండ్ ఈ కాలం నాటి అగ్రికల్చర్ స్టార్ట్ అయింది అన్నాం కదా, వ్యవసాయ క్షేత్రాలు ఎక్కడెక్కడ బయటపడ్డాయి అని అంటే బెతంచెర్ల, పాలరాయి, లత్తవరం. బెతంచెర్ల కర్నూలు జిల్లా కిందికి వస్తుంది, పాలరాయి, లత్తవరం అనంతపూర్ కిందికి వెళ్తుంది. అండ్ ఈ టైంలో పండించిన పంటలు ఏవి మరి అగ్రికల్చర్ ఉంటే అంటే వీళ్ళు రాగులు, ఉలవలు, జొన్నలు, బార్లీ, మినుములు పండించేవాళ్ళు నియోలిథిక్ ఏజ్లో. నెక్స్ట్ వీళ్ళు డోలమైట్తో చేసిన టూల్స్ని వాడేవాళ్ళు. మనం టూల్స్ పరికరాలు ఫస్ట్ గులకరాయి అన్నాము, ఆ తర్వాత క్వాడ్స్ అన్నాము, ఆ తర్వాత ఏమంటారు బ్లేడ్, జస్పర్ అన్నాము, ఇప్పుడేమో డోలమైట్తో చేసిన టూల్స్ని వాడుతున్నారు అని అంటున్నాం. సో ఇట్లా ఎవాల్వ్ అవుతూ వస్తున్నారు హ్యూమన్ బీయింగ్, అది చూద్దాం. నెక్స్ట్ లింగారాధన స్టార్ట్ అయిండేది ఈ టైం నుంచే అకార్డింగ్ టు రాబర్ట్ బ్రూస్ఫుట్ ప్రకారము. లింగారాధన, ఓకే, లింగానికి పూజ చేయడము అనేది ఏ టైం నుండి మొదలైంది, నియోలిథిక్ ఏజ్ నుంచి మొదలైందనమాట. అండ్ కదంబాపూర్లో ఈ కాలం నాటి టూల్స్ తయారు చేసే ఇండస్ట్రీనే బయటపడింది, పరిశ్రమ బయటపడింది అనమాట. ఈ డోలమైట్తో తయారు చేసే టూల్స్ని తయారు చేసే ఇండస్ట్రీనే మొత్తం బయటపడింది. అండ్ ఈ కాలం నాటి పెయింటింగ్స్ ఎలా ఉండేవి, ఏ ప్లేసెస్లో దొరికాయి పెయింటింగ్స్ అంటే కడప జిల్లాకు చెందిన చింతగుంటలో, అనంతపూర్కి చెందిన వేల్పుల మడుగు అనే దగ్గర, అండ్ అనంతపూర్కి చెందినదే తెనగల, కర్నూలు జిల్లా ఆదోనిలో. ఓకే, అండ్ ఈ పర్టికులర్గా ఈ చింతగుంట, కడప జిల్లా చింతగుంటలో విల్లంబులు పట్టుకున్న మనిషి బొమ్మ దొరికింది. అంటే ఇట్లా బౌ అండ్ ఆరో పట్టుకున్న మనిషి సంబంధించిన పెయింటింగ్ దొరికిందనమాట. అండ్ ఇక్కడ పెయింటింగ్స్ చూడండి ఏ కలర్స్ వాడారు, వైట్ అండ్ రెడ్ కలర్స్ వర్ యూజ్డ్. పెయింటింగ్ స్టార్ట్ అయింది, రాక్ పెయింటింగ్ స్టార్ట్ అయింది మెసోలిథిక్ ఏజ్లో. అక్కడ కలర్ కూడా వాడారు అన్నాం, కానీ అక్కడ వాడింది ఓన్లీ రెడ్ కలరే అన్నాం. కానీ అదే నియోలిథిక్ ఏజ్కి వచ్చేసరికి వైట్ అండ్ రెడ్ కలర్ వాడడం స్టార్ట్ అయింది. అండ్ ఇంకా పాండవుల గుట్ట అని చెప్పి మనకు ఒక ఏరియా ఉంది. ఈ పాండవుల గుట్టలో దొరికిన పెయింటింగ్స్ ప్రకారము పెయింటింగ్స్లో వాళ్ళు చూపించిన డెపిక్షన్స్ వేటి గురించి అంటే జామెట్రీ కూడా వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అంటే జామెట్రీకి సంబంధించిన లైక్ ఆ బొమ్మలు గీయడం కానీ అట్లాంటి వాటి ద్వారా వీళ్ళకి జామెట్రీ కూడా ఐడియా ఉంది అని తెలుస్తుంది. అండ్ జింకలు, ఆవులు, మనుషులు, పీకాక్స్, బటర్ఫ్లైస్ వీటన్నిటి బొమ్మలు వాళ్ళు గీయడం జరిగింది. నెక్స్ట్ కుండలు కుండలు ఎట్లా పాటరీ ఎలా ఉన్నింది వీళ్ళ టైంలో అంటే కాల్చిన కుండలు అనమాట. అంటే బేక్డ్ పాటరీ అంటాం కదా, సో అవి ఉన్నాయి. అండ్ వీటి మీద పెయింటింగ్ కూడా వేసేవాళ్ళు, పెయింటెడ్ పాటరీ అనమాట. ఏ పెయింట్ అని అంటే కింద రెడ్ కలర్లో పైన బ్లాక్ కలర్లో ఉండే పాటరీని వీళ్ళు వాడేవాళ్ళు అంటే దొరికాయి అనమాట. సో దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అని అంటే కింద రెడ్గా ఉంది అని అంటే అది కాల్చినది అని అనమాట. ఓకేనా, సో కాల్చిన కుండలు కాబట్టి కింద పక్క రెడ్ కలర్గా పైన బ్లాక్గా ఉంటున్నాయి. అండ్ ఇవి ఎక్కడ దొరికాయి అని అంటే కర్నూలులోని పాతపాడులో రాబర్ట్ బ్రూస్ఫుట్ వెలికి తీయడం జరిగింది ఈ కుండల్ని. అండ్ అదర్ ప్లేసెస్ ఆఫ్ నియోలిథిక్ ఏజ్ ఏవి అని అంటే అమరావతి, నాగార్జునకొండ, కనిగిరి, దర్శి, పాల్వాయి, పాతపాడు, బస్తిపాడు. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ ఏరియాస్ ఎక్కడైతే నియోలిథిక్ ఏజ్కి సంబంధించిన ఫైండింగ్స్ దొరికాయో అవి ఈ ప్లేసెస్ అనమాట. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద 4th కేటగిరీ, ఐరన్ ఏజ్, లోహయుగం అంటాం కదా. ఇది 5000 BC to 1000 BC. సో దీన్నే మళ్ళీ మనము 2 కేటగిరీలుగా డివైడ్ చేస్తాము, రాగి, కంచుయుగం. ఓకే, కాపర్ ఏజ్ అండ్ ఐరన్ ఏజ్ అని అంటాం అనమాట. ఈ రాగి కంచుయుగంలో మనిషి వాడిన తొలి లోహం రాగి. ఓకే, రాగిని ఫస్ట్ వాడాడు, రాగి ప్లస్ కంచు కలిపి వాడడం జరిగింది ఈ ఏజ్లో. అండ్ ఈ ఏజ్కి చెందిన వచ్చేసి కర్నూలులోని పాతపాడు, కృష్ణా జిల్లాకి సంబంధించి కీసరపల్లి. ఈ కీసరపల్లిలో రాగి పనిముట్లు దొరికాయి అనమాట, తయారు చేసిన టూల్స్, రాగితో తయారు చేసిన టూల్స్ దొరికాయి. అండ్ ఇనుప యుగానికి వస్తే ఇనుము, ఉక్కు వాడడం కనుగొనడం జరిగింది.
అండ్ ఇక్కడ వీళ్ళ మెయిన్ ఆహారం వరి అనమాట. వరి వీళ్ళ మెయిన్ ఆహారం. అండ్ ఆంధ్రాలో ఈ యుగంలోనే వరిని పండించి తిన్నారు అని చెప్పి డాక్టర్ సంకాలియా అనే ఆయన కనుక్కోవడం జరిగిందనమాట. ఓకే. అండ్ ఈ సంకాలియా ఎక్కడెక్కడ ఎక్స్కవేషన్స్ చేశారంటే నాగార్జునకొండ, జొన్నవాడ అనే చోట చేయడం జరిగింది. అండ్ ఈ ఇనుప యుగంలో పాటరీ ఎలా ఉన్నింది, అగైన్ ఇందాక చెప్పినట్టు బ్లాక్ అండ్ రెడ్ పాటరీ ఉన్నింది. ఓకే. అండ్ ఫైనల్లీ లాస్ట్ వన్ మెగాలిథిక్ ఏజ్. ఓకే. మెగాలిథిక్ ఏజ్ 1000 BC to 1 AD అని అంటాము. అండ్ ఇక్కడ అగ్రికల్చర్ వాజ్ దేర్, అది ఆల్రెడీ ఉంది, అది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా నొమాడిక్ లైఫ్ అక్కడ వదిలేయడం మొదలయ్యి స్థిర ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడం మొదలైంది అని అన్నాం కదా. సంచార జీవితాన్ని కొంతగా తగ్గించి స్థిర ఆవాసాలు చేసుకోవడం మొదలైంది అన్నాం. ఇక్కడ వచ్చేసరికి సంచార జీవితం నొమాడిక్ లైఫ్ కంప్లీట్గా ఆపేశాడు. ఓకే. అంటే మొత్తం స్థిర ఆవాసాలే ఏర్పాటు చేసుకుంటున్నారు. అండ్ వీళ్ళు స్కిల్డ్ పర్సన్స్గా తయారయ్యారు, కొంచెం నైపుణ్యాలు పెంచుకున్నారనమాట. అండ్ ఈ టైంలోని పెయింటింగ్స్ మనకి కేతవరం, కర్నూలు జిల్లాలోని కేతవరం చిత్రాలు, బ్రహ్మీ లిపి రాతలు దొరికాయి మనకు ఆ కేతవరం పెయింటింగ్స్లో. అండ్ దాంతోపాటు స్వస్తిక్ సింబల్, తర్వాత ఒక నేకెడ్ ఉమెన్ బొమ్మ, అండ్ దాంతోపాటు లోటస్ బొమ్మ, ఈవెన్ లోటస్ పట్టుకున్న నేకెడ్ ఉమెన్ బొమ్మ, ఇవి మన కేతవరం, కర్నూలు జిల్లా కేతవరంలో దొరికిన చిత్రాల్లో ఉన్న గుర్తులు అనమాట. అండ్ అనంతపూర్ జిల్లా తెనగల దగ్గర బల్లెము, డాలు పట్టుకున్న మనుషుల బొమ్మలు దొరికాయి. అండ్ ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మెగాలిథిక్ పీరియడ్లో, మెగాలిథిక్ అంటే లైక్ పెద్ద రాతి యుగం, ఐ మీన్ మెగాలిథిక్ అంటున్నాం, లిథోస్ అంటే స్టోన్ కదా. సో మెగాలిథిక్ పీరియడ్లో ఏది ఫేమస్ అని అంటే ఈ సమాధులు ఫేమస్ అనమాట. ఓకే. వీటినే మెగాలిథిక్ పీరియడ్లో రాక్షస గూళ్ళు లేదా బృహత్ శిలాయుగం అని కూడా అంటారు. మెగాలిథ్స్ అంటేనే బృహత్ శిల, పెద్ద శిల అని.